గ్రేటర్లో ఎన్నికల వారు ముగిసింది. ఇక ఫలితం ఎవరిదో తేలడమే మిగిలింది. ప్రజలిచ్చే తీర్పు కోసం పార్టీలు ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయంటూ అధికార పార్టీ చెబుతూ ఉండగా అధికార దుర్వినియోగానికి టీఆర్ఎస్ పాల్పడిందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నెల 5న జరగనున్న ఓట్ల లెక్కింపుతో పార్టీల జాతకాలు, లీడర్ల తలరాతలు బయటపడతాయి. బల్దియా ఎన్నికల వార్ ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు హాట్గా మారిన నగరం ఓటింగ్తో చల్లబడింది. పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకోవడానికి పడరాని పాట్లు పడ్డాయి. గ్రేటర్లో 2009 ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాస్త ఓటింగ్ శాతం పెరగడంతో పార్టీలన్నీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తమకే ప్రజలు పట్టం కడతారని భావిస్తున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని అధికార పార్టీ తెలిపింది. బల్దియా పీఠంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని చెబుతున్నాయన్నారు. ఎంఐఎం కాంగ్రెస్, ఎంఐఎం టీఆర్ఎస్ల మధ్య ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ 7 సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూడా నిర్ద్వందంగా చెబుతున్నది టీఆర్ఎస్ పెద్ద మెజారిటీతో సొంతంగానే గెలవబోతా ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై, బల్దియాపై ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరబోతున్నదనేది అందరూ కూడా నిర్ద్వందంగా చెప్తా ఉన్నారు. ఎంఐఎం కాంగ్రెస్ నాయకుల మధ్యన ఘర్షణ, ఎంఐఎం టీఆర్ఎస్ నాయకుల మధ్యన ఘర్షణ పాత బస్తీలో అయితే జరిగిందో అది దురదృష్టకరం. తప్పకుండా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం స్పందించింది. మరి ఎవరెవరైతే దానికి బాధ్యులో వారి మీద తప్పకుండా పోలీస్ యంత్రాంగం చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తుంది. అధికార పార్టీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. రిగ్గింగులు చేసుకుంటున్నప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించడం అని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు ఓట్లు వేసుకున్నారంటూ మండిపడ్డారు. డిమాండ్ ఏంటంటే సార్ ఎలక్షన్ ఫార్స్ గా ఎందుకు నిర్వహించాలి? ఈ ముఖ్యమంత్రి గారు మొత్తం ఎలక్షన్స్ లో మీరు ఇంట్లో కూర్చొని కార్పొరేటర్ పేరు రాసుకుంటే అయిపోయింది కదా. ఇది ప్రజలు ఇబ్బంది పెట్టి దోచుకున్న సొమ్మంతా ప్రచారాన్ని వాడుకొని ఎలక్షన్ రిగ్గింగ్ చేసుకుని భౌతిక దాడులు దిగి కంటెస్టింగ్ అరెస్ట్ చేయించి ఎలక్షన్ కమిషనర్ ఒక కంప్లీట్ టీఆర్ఎస్ ఏజెంట్ గా, ఎంఐఎం ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. పోలీసులు పక్షపాతం పనిచేస్తున్నారు. ఇదంతా ఎందుకు ఈ ప్రక్రియ? మీరు అలా కూర్చొని రాసేసుకుంటూ అయిపోయింది కదా ఇంటికాడ కూర్చొని కార్పొరేటర్ని. గ్రేటర్ ఎన్నికల్లో పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఎంఐఎంతో దోస్తీ పులిపై స్వారీ లాంటిదన్నారు. అప్రజాస్వామిక పద్ధతిలో గెలవడం ఎంఐఎంకు అలవాటేనన్నారు కిషన్ రెడ్డి. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ స్నేహం వదిలి టీఆర్ఎస్ స్నేహం చేయడం సంవత్సరమైంది కాబట్టి కాంగ్రెస్ నాయకులకు కొత్త అనుభవం అది. మాకు అనేక సంవత్సరాలుగా అనుభవం. మేము పులి మీద స్వారీ చేస్తే పులి ఎప్పటికైనా మళ్ళీ ఎన్ని తిరిగి తింటారని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అర్థం చేసుకున్నట్టుంది. అనేక నష్టపోయాం ఎంఐఎం కారణంగా. మేము అనేక దౌర్జన్యాలు చేశారు మా మీద. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం న్యాయం పక్కన లేదు. ఉన్న రోజులు ఎంఐఎంకి అనుకూలంగానే. ఇప్పుడు సేమ్ టీఆర్ఎస్ పార్టీ అదే వ్యవహారం చేస్తాం. ఇక తెలంగాణ టీడీపీ నేతలు కూడా అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ ఎన్నికలను నిర్వహించిందని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా విజయం మాత్రం తమదే అని పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులందరూ కూడా వాళ్ళు కూడా దౌర్జన్యం చేయడం జరుగుతున్నది. డబ్బులు విపరీతంగా పంపిణీ చేశారు. ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు పట్టుకోలేదు. మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టి పోలీసుకు ఒప్పజెప్పినా కావాలని వదిలిపెట్టడం కూడా జరిగింది. ఇన్ని ఇబ్బందులు పెట్టినా, భయభ్రాంతులు పెట్టినా తెలుగుదేశం, బీజేపీ రేపు కైవాసం చేసుకుంటున్నది. గ్రేటర్ ఎన్నికలు ముగియడంతో పార్టీలు ఇప్పుడు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ నెల 5న విడుదల కానున్న ఫలితాలతో నేతల భవిష్యత్ కూడా తేలనుంది.